నమస్తే. ఈరోజు మనం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక ఆటగాళ్లతో జరిగిన వాగ్వాదం, తోపులాట గురించి చాలా చర్చ జరుగుతోంది కదా. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ భవిష్యత్తు ఏమవుతుందో అని చాలా మంది ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు బీసీసీఐ నుంచి ఒక సంచలన ప్రకటన వచ్చింది. అసలు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఏం జరిగింది, ఎందుకు గొడవ జరిగింది, బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఈ విషయాలన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి ఘటనలు చాలా సీరియస్గా తీసుకుంటారు కాబట్టి వైభవ్పై చర్యలు ఉంటాయా లేదా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. కొంతమంది అభిమానులు యువ ఆటగాడు కావడంతో హెచ్చరికతో వదిలేయాలని అభిప్రాయపడగా మరికొందరు మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. వైభవ్ సూర్యవంశీపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జట్టు మొత్తం టోర్నమెంట్పై దృష్టి పెట్టిందని ఇతర అంశాల వల్ల ఆటగాళ్ల దృష్టి మరలకూడదని చెప్పారు. అంతేకాదు వైభవ్ ప్రతిభపై తమకు పూర్తి నమ్మకం ఉందని కూడా పేర్కొన్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఐపీఎల్లో సంచలన ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ ఈ ట్రై సిరీస్లో మాత్రం ఇప్పటివరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.